నమో విశ్వకర్మణే. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నిన్నటువంటి వృద్ధ దంపతులు వారు ఆరోగ్యం ఎట్లా ఉన్నప్పటికీ కూడా వారు ఇప్పటికీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కటి దాంపత్య జీవితాన్ని సంసారం నామని కొనసాగించడం మనం చూస్తూ ఉంటాం. పూర్వం గ్రామాల్లో వివాహం చేసేటప్పుడు దేవాలయము అంటే దేవునిలో మన ఆత్మ లయము చేసేటటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని నిర్మించేటటువంటి శిల్పాచారులు పుట్టిన జాతి విశ్వబ్రాహ్మణ జాతి. అట్లాగే దేవుడి యొక్క నగలన్నీ చేసేటటువంటి జాతి విశ్వబ్రాహ్మణ జాతి. అలాంటి విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి, ఆచార్య గారు, బ్రహ్మం గారు, మీరు మా ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది, మీ చేత్తో మంగళసూత్రాలు చేయించివ్వండి, చుట్లు మెట్లు చేసేవండి, నల్లపూసలు చేసేవండి అని చెప్పేసి వారు కోరి విశ్వబ్రాహ్మణుల చేత మంగళసూత్రాలు, పెళ్లికి కావలసిన ముఖ్యమైన వస్తువుల్ని చేయించుకునేవారు. అలా చేయించుకున్న వారందరూ కూడా ఎప్పుడూ కూడా విడాకులు అనే మాట రాకుండా జీవితాంతం కలిసిమెలిసి కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు చేదురుగా ఉన్న జంటలు మనం ఇప్పటికీ మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. మరి ఈరోజు పట్టణీకరణ బాగా పెరిగి మనం షాపులకు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నట్టుగా మంగళసూత్రాలు కూడా కొనుక్కుని వివాహాలు జరుపుకుంటున్నారు. మరి ఆ వివాహ బంధాలు ఎంత గట్టిగా ఉంటున్నాయో మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు పెద్ద పెద్ద వస్తువులు ఏ షాపులో కొనుక్కున్నా సరే సంతోషమే, కానీ చుట్లు మెట్లు పిల్లేళ్ళు సూత్రాలు మాత్రం విశ్వబ్రాహ్మణుల దగ్గర చేయించుకుంటే ఆ యొక్క విరాట్ పురుషుడైనటువంటి వేదంలో ఉన్నటువంటి దైవమైనటువంటి ఆ విశ్వకర్మ పరమాత్మ ఇప్పటికీ కూడా తమ సమాధి స్థితి నుంచి దీవెనలు అందిస్తున్నటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు మీకు కలిగి మీ వంశాభివృద్ధి జరిగి మీ సుఖ సంతోషాలు ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తుంపాల సాయి కృష్ణ.